అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగునుగా. కామెంట్. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము నైనా. పనికొచ్చు బుద్ధిని నేర్చుకుని నీ వాక్యమును మాకు నేర్పించుము. ఆ ప్రయోజనము కలిగిన బుద్ధులు మాలో లేకున్నట్లు ఫలింపు కలిగిన బుద్ధి కలిగిన నీ వాక్యమును మేము వినగలిగే యోగ్యత, నడిపింపు, సహాయము, సహకారము మీరే మాకు అందించి మీరు మహిమను పొందుమని మమ్మల్ని మీ యొక్క ఆత్మవశంలో ఉంచుకొని మాతో మీరుండి మాట్లాడుమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడిని ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా మన ಎಲ್ಲరికి అందింపు చేసి ప్రభువు మహిమ పొందును గాక, ఆమేన్. దేవుని యొక్క విశ్వాస జీవితంలో బైబిల్ గ్రంథంలో సంసోను గారికి ఒక ప్రాముఖ్యమైన విశిష్టతమైన స్థానం ఉంది. సంసోను గారి యొక్క జీవితం ఎంత దైవికమైన నాజీరు వ్రతము చేయబడిన స్థితిలో ఉన్నా సరే, అనుకోని సమయంలో, అనుకోనో యవ్వన స్థితిలో దేవుడు రాయించిన మాట ప్రకారం యవ్వనులు తప్పక తొట్టిల్లుదురు అన్న పరిస్థితి ప్రకారం దైవభక్తి కలిగిన కుటుంబంలో పెరిగారు సంసోను గారు. మనోహ గారు అలాగున్నే హజాలేల్ పుని, వీరిద్దరూ కూడా తల్లిదండ్రులు. వీరిద్దరికీ దేవుడు వాగ్దానము ప్రకారము పుట్టిన కుమారుడే సంసోను గారు. ఈ సంసోను గారి భార్య పేరు బైబిల్ గ్రంథంలో రాయలేదు. కానీ ఒక భార్య ఎలాగుండకూడదో ఉండకూడదు అనే పాత్రను తెలియచేసేది సంసోను గారి భార్య. ఒక భార్య ఎలాగ మాత్రం ఉండకూడదు. ఒక భక్తి కలిగిన కుటుంబంలో మాత్రం ఎటువంటి కోడలు రాకూడదు. ఒక విగ్రహారాధన సంబంధమైన బైబిల్ భాష ప్రకారం, పాత నిబంధన గ్రంథము ప్రకారం చూస్తే కనుక సున్నతి తెలియని పొందని కుటుంబాల నుంచి కోడలు వస్తే ఎట్లా ఉంటుంది? దేవుడి భయము లేని, భక్తి లేని భార్యగా ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి ఒక స్త్రీ వస్తే భక్తి కలిగిన కుటుంబం ఎలా బాధపడుతుంది? భక్తి కలిగిన భర్త యొక్క భక్తి స్థితి ఎలాగా బాధాకరంగా మారిపోతుంది? దేవుని తలంపును ఏ పరిస్థితుల్లో ఎట్లాగా చెడ్డ స్థితిలోనికి మారిపోతుంది అని చెప్పే భార్యే సంసోను భార్య. ఇటువంటి భార్య దైవికమైన కుటుంబానికి పనిచేయదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఈ భార్యను సంసోను గారే చూసుకున్నారు, కానీ తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వలేదు. తల్లిదండ్రులు ఒకానొక సమయంలో ప్రార్థన చేస్తారు, నాయనా పుట్టబోవా బిడ్డను మేము ఏమి చేయవలనో దాన్ని మాకు నేర్పించినట్లు మాకు దయచేయనైనా అని ప్రార్థన చేసుకునే దైవికమైన కుటుంబం వారిది. ఆ దైవికమైన స్థితి సంసోను గారిలో బల రూపంలో, శరీర సంబంధమైన బలము రూపంలో సంపాదించుకున్నారు. కానీ ఆత్మ సంబంధమైన స్థిరత్వము, ఆత్మ సంబంధమైన బలము, ఆత్మ సంబంధమైన ఆశ నిగ్రహం లేకపోవటాన్ని బట్టి తన కుటుంబానికి తగిన భార్యో కాదో తెలుసుకోలేని పరిస్థితుల్లో సంసోను గారు ఓ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతం పేరు ఫిలిప్తీయుల దేశంలో దేవుడు రాయించిన మాట ప్రకారం చూస్తే గనక తిమ్నాతు. ఈ తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్ళారు.
ఈ తిమ్నాత్ ఎవరిది? ఫిలిప్తీయుల స్వాస్యం. అప్పుడు ఎందుకు వెళ్ళాడు ఈయన అంటే, అప్పటికి ఒకప్పుడు ఇశ్రాయేలు దేవుని ఏర్పాట్లో ఎప్పుడూ ఉన్నారు, కానీ ఈ తిమ్నత్ అనే ప్రాంతము ఫిలిప్తీయుల దేశంలో ఉన్నతమైన ప్రాంతం. రెండో విషయం ఏంటంటే, ఇశ్రాయేలు కంటే ఉన్నతమైన జనాంగంగా పేరొందిన ప్రాంతం అప్పట్లో ఫిలిప్తీయుల ప్రాంతం. వీళ్ళు బలాఢ్యులు. ఈ తిమ్నత్తు అనే ప్రాంతాన్ని గురించి మనం నేర్చుకోవాలనిసినంటే, ఈ ప్రాంతంలో ఉన్న సంతానం ఎవరి సంతానం అనిసినంటే యాషావు గారి సంతానం. యాషావు గారి ఉపపత్ని ఎలీఫజ్ గారు సంతానంలో ఉన్నటువంటి స్థానమే ఈ తిమ్నా. ఈ తిమ్నా ప్రాంతంలో ఉన్నవారు ఆదికాండం 36:11 చూస్తే కనుక తిమ్నా అన్న పేరు మనకు కనబడుతుంది. ఎదోమీయుల్లో ముఖ్యుడు. యాషావు కుమారుల్లో అనగా కుమారుల్లో మనవడు వంటి వాడు. ఒక శాపగ్రస్తమైన దేవుని వాక్యానికి విరోధంగా ఉన్న కుటుంబంలో ఉన్నవారు ఈ తిమ్నత్తు ప్రాంతం వారు. తిమ్నా ప్రాంతము విగ్రహారాధన సంబంధమైనది. తిమ్నా అంటే విడగొట్టుట. దేవునిలో ఏకమైన ఈ సంసోను తన భార్యను వెతుక్కోవడానికి దేవుని సన్నిధిలో వెతకలేదు. ఎక్కడో శాపగ్రస్తమైన ప్రాంతానికి వెళ్ళి తన భార్యను వెతుక్కున్నాడు. కోరవు నీవు కావలసినవి ఓరకనే నీకు ఇచ్చేదని అన్నట్లు అబ్రహాము గారు తమ కోడళ్ళు వెతకడానికి ఎలియాజు గారిని పంపించి రెబెక్కమ్మను తెచ్చుకున్నట్లు చేయలేదు. తల్లిదండ్రులకు అధికారం ఇవ్వలే సంసోను. తనే వెతుక్కున్నాడు. తిమ్నత్తుకు వెళ్ళి తిమ్నత్తులో ఫిలిప్తీయుల కుమార్తెల ఒకతను చూసెను. సంసోను భార్య ఎక్కడిది? ఫిలిప్తీయుల ప్రాంతంలో. ఎక్కడ మనకు బైబిల్ గ్రంథంలో బాగా కనిపిస్తుంది. ఈ ఫిలిప్తీయులు ఆనాటి కాలంలో బహు గొప్ప బలాఢ్యులు, శరీరంలో దృఢత్వం కలిగిన వారు, ఒక సైన్యము వలె ఉన్న దేశము ఈ ఫిలిప్తీయులు. శరీర సంబంధమైన దేహదారుఢ్యాలు కలిగిన దేశానికి వెళ్ళి ఆత్మశుద్ధి కలిగిన ఈ సంసోను అక్కడికి వెళ్ళి భార్యను అడిగాడు, వెతికాడు. అక్కడ వెతికేటప్పటికి ఫిలిప్తీయుల కుమార్తెల్లో ఒక కుమార్తె. ఫిలిప్తీయులు ఎవరు? విగ్రహారాధికులు. ఏ విగ్రహారాధికులు? బైబిల్ గ్రంథంలో కొన్ని విగ్రహారాధన సంబంధమైన దేవతల పేర్లు రాయబడ్డాయి. దాగోను, సంసోను విషయంలో మనం చూస్తాం. దాగోను దేవత, బయలు దేవత, తమ్మూజు దేవత, ఆషేర దేవత, అస్తారోతు దేవత, ఇవన్నీ కూడా మనం చూస్తాం కదా. ఈ దేవతల్లో ఈ యొక్క ఫిలిప్తీయులు ఎక్కువగా ఆరాధించే దేవతలు ఎవరనిస్తారంటే బయలు దేవతలను, దాగోను దేవతలను, అస్తారోతు దేవతలు. ఈ బయలుదేవత తండ్రే ఎవరంటే దాగోను. ఫిలిప్తీయులు ఇటువంటి మిశ్రమ జనాంగము కలిగిన దేశముగా కనబడుతున్నారు. చరిత్ర ప్రకారం గమనిస్తే వీరు ఈజిప్టు దేశంలో అనగా ఐగుప్తు దేశంలో ఎక్కడో కొన్ని ద్వీపాల్లో మారుమూల ప్రాంతంలో ఉన్నవారు వీరు. న్యాయాధిపతుల కాలానికి వచ్చేటప్పటికి వీరు కూడా ఒక బలమైన రాజ్యంగా మారారు. ఇంకా గట్టిగా చెప్పాలనిసినంటే యూదా దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో మారుమూల ద్వీపాల్లో ఉన్న ఈ జనాంగము ఈ కాలానికి వచ్చేటప్పటికి బహు విస్తారమైన బలం కలిగిన జనాంగంగా మారారు. వీరు కూడా కొంత అధికారము పేరు సంపాదించుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి సంసోను తన భార్యను వెతుక్కున్నాడు. తల్లిదండ్రులకు చెప్పలేదు, తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళలేదు. తన చిత్త ప్రకారమే తన భార్యను వెతుక్కున్నాడు. కాబట్టే
వాక్యంలో చూస్తే గనక ఒక మాట మనకు కనబడుతుంది. అతడు తిరిగి వచ్చి తిమ్నాలో ఫిలిప్తీయుల కుమార్తెలో ఒకరిని చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా, అయ్యా నువ్వు నాజీరు వ్రతం చేస్తున్నవాడవు కదా. దేవుడి యొక్క వాక్య ప్రకారము జాగ్రత్తగా గమనిస్తే గనక ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు రాయించిన మాటను నువ్వు జ్ఞాపకం చేసుకోలేదా? నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను, వారితో నిబంధన చేసుకోకూడదు, కనికరింపకూడదు, వారితో వియ్యముండకూడదు, వారితో వియ్యముండకూడదు, వాని కుమారుని కుమార్తెకి ఇవ్వకూడదు, నీ కుమారుని వాని కుమార్తెకి ఇవ్వకూడదు, వారు విగ్రహారాధన సంబంధాలు దేవతలు పూజించేవారు, నువ్వు ఆత్మశుద్ధి కలిగిన దేవుడైన సర్వసృష్టి కలిగిన దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్న కుటుంబం మంది అని తల్లిదండ్రులు చెప్తే బిడ్డ మీద ప్రేమను బట్టి తీసుకుని వచ్చారు, వెళ్ళారు, మాట్లాడారు, విందు చేశారు. కారణం ఏంటంటే ఈ ఫిలిప్తీయులు అనగానే మనకు బాగా గుర్తొచ్చేది గొలియాతు. ఈ ఫిలిప్తీయులు ఇశ్రాయేలుకు ఉరి, ఒక కంటిలో ముళ్ళు, ఒక భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నవారు ఈ ఫిలిప్తీయులు ఇశ్రాయేలుకు. కానీ ఈ తిమ్నాతులకు వెళ్ళి సంసోను భార్యగా ఒక ఫిలిప్తీయురాలి కుమార్తెను తీసుకొని వచ్చాడు. ఏంటి కుటుంబం పరిస్థితి చూస్తే ఒక తండ్రి, ఒక చెల్లి, సంసోను భార్య వెళ్ళారు, వివాహం జరిగించారు తల్లిదండ్రులు. ఫిలిప్తీయులు విగ్రహారాధికులని తెలిసినా సరే బిడ్డ మీద ప్రేమతోటి పెళ్ళి చేశారు. మనోహ హజాలెల్ పూని గారు చేసినా సరే దైవ సంబంధమైన కుటుంబానికి వచ్చింది భార్య. కానీ తల్లిదండ్రులకు విలువ ఇవ్వలే, భర్తకు విలువ ఇవ్వలే. ఎక్కడ పనికిరాని ఒక పనిని ఓ పొడుపు కథను సంసోను గారు విసిరేటప్పటికి దాన్ని చెప్పడానికి అక్కడ ప్రారంభమైంది వీరి దాంపత్యంలో. వీరు పెద్ద గొప్పగా కొట్టాడనో, తిట్టాడనో, దూషించాడనో, ద్వేషించాడనో వెళ్ళిపోలేదు. ఒక పొడుపు కథకి సమాధానం చెప్పలేదని వెళ్ళిపోయింది. ఎంత పనికిమాలిన భార్యాతత్వం, ఎంత పనికిమాలిన స్థితి. మొదటి నుంచి కూడా తండ్రి అంటాడు, తనకు చెల్లుంది, ఆ చెల్లుని చేసుకో. ఏ కుటుంబంలో నుంచి కోడలను మనం తీసుకొని వస్తున్నాం? ఏ కుటుంబంలో నుంచి మనం భార్యగా స్వీకరిస్తున్నాం? ఏ కుటుంబంలో ఉన్న వారిని అబ్రాహాము వలె ఆలోచిస్తున్నామా? సంసోను వలె మనం ఆలోచిస్తున్నామా? అబ్రాహాము గారు తన కుమారుడిని పెళ్లి చేయటానికి వెతికించాడు తన సొంత జనాంగంలో ఉన్న వారిని. కానీ దేవుడు అంటున్న మాట, వారితో వియ్యమందకూడదు, నీ కుమారుని కుమార్తెకి ఇవ్వకూడదు, కుమార్తెను కుమారునికి ఇవ్వకూడదు, పెళ్లి చేసుకోకూడదు, వారు దేవతా సంబంధమైన ఆరాధన చేసిన వారని ప్రభు ద్వితీయోపదేశకాండంలో చెబితే కొంతమంది అంటారు కదా, ఏ ఋతు అన్యురాలు కాదా, మోయాబీరాలు కాదా? అమ్మా, పెళ్ళైన తర్వాత మార్చుకోవడం వేరు, పెళ్ళికి ముందే దేవుడిని తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వేరు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, సంసోను భార్య సంసోనుకి ఎలాగ కనిపించింది అనేసినంటే చాలా అందంగా కనిపించింది, చాలా సౌందర్యంగా కనిపించింది. మాటలు మాట్లాడటం ప్రారంభించారు, ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. అయ్యగారి భాషలో చెప్పాలంటే కంటితో చూశాడు, పంటితో మాట్లాడాడు, ఇంటిలోనికి తెచ్చుకున్నాడు. మంటి స్థితిలో ఆత్మీయ జీవితంలో ఏమైపోయాడంటే బలహీనపడ్డాడు. సంసోను భార్య భర్త యొక్క భక్తిని బలహీనపరిచింది. భార్యగా మనం దైవ సంబంధమైన భక్తిని భర్తకు బలపరుస్తున్నామా, బలహీనపరుస్తున్నామా? భర్త విషయ భక్తిని వైపు నడిపిస్తున్నామా, భక్తి హీనత వైపు, లోక సంబంధమైన వైపు నడిపిస్తున్నామా? మనమే దేవునికి లెక్క అప్పచెప్పుకోవలసిన వారమై ఉన్నాం. సంసోను ఇంటికి రాగానే
భర్తలో ఉన్నటువంటి భక్తి అంతా కూడా క్షీణ దిశలోనికి తన విషయంలోనికి పెట్టుకుంది. కారణం ఏంటంటే విగ్రహారాధన సంబంధమైన చేష్టలు, విగ్రహారాధన సంబంధమైన బుద్ధులు, విగ్రహారాధన సంబంధమైన పద్ధతులు అత్తగారింట్లో కూడా నెరవేరాలని పుట్టింటి బుద్ధుల్ని నెగ్గించడానికి ఇష్టపడింది. ఒకరోజు వెళ్ళాడు, పొడుపు కథ పొడిచినప్పుడు తనకు సమాధానం రాలేదు కాబట్టి, నీతి లేని కుటుంబం కాబట్టి ఎలాగ తయారైందనిసనంటే దేవుని యొక్క వాక్య ప్రకారం చూస్తే గనక 14వ అధ్యాయంలో చూస్తే ఓ మాట రాయబడి ఉంటుంది. చూడండి, 14వ అధ్యాయం 15వ వచనం. 7వ దినమున వారు సంసోను భార్య తిట్లనిరి, నీ పెనిమిటి ఈ ఇప్పుడు కథ బావును మాకు తెలియడం, అతన్ని లాలన చేయము, లేని అనగా మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రిని ఇంటి వారిని కాల్చివేసి మీ ఆశని స్వాధీనపరచుటకే మమ్మల్ని పిలుచుదని. అవిశ్వాసులతో అత్తి ఉండకుడి. అవిశ్వాసులతో కలిసి ఉండటం ఎంత ప్రమాదమో. ఒకవేళ అవిశ్వాస సంబంధమైన జీవితంలోని వారిని దేవుని వైపు నడిపించకపోతే ఎంత ప్రమాదమో ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ దేశంలో ఉన్న ఫిలిప్తీలందరూ వచ్చారు. సంసోను పతనం ఇక్కడే ప్రారంభమైంది. వచ్చింది, దొంగేడి పేడిచింది. కొంతమంది స్త్రీలు కొట్టకపోయినా తిట్టడం ప్రారంభిస్తే కొట్టినంత పని చేస్తారు. కొంతమంది స్త్రీలు ఉంటారు, తిట్టకపోయినా సరే ముందే ఏమన్నా ఒక ప్రశ్న ఇస్తామనుకోండి వెంటనే ట్యాప్ ఇప్పుతారు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, ఆ పనికి మాలిన లాలాపన అనే స్థితిని ఈ విగ్రహారాధన సంబంధమైన స్థితిలో దొంగేడిపి ఏడ్చి ఏం చేసింది? భర్త భవిష్యత్తునే కాదు తన యొక్క దాంపత్యాన్ని కూడా పాడు చేసుకుంది. ఎంత పనికి మాలిన బుద్ధి కలిగిన భార్యో ఆలోచించుకోవాలి. మనం కూడా కుటుంబాల విషయంలో చాలాసార్లు పనికిరాని విషయాలను తీసుకొని వచ్చి భార్యాభర్తల మధ్య బలమైన బంధం కలిగిన భార్యాభర్తల మధ్య బలహీనపరిచే పనికిమాలిన వాటిని తీసుకొని వచ్చి మధ్యలో పెడతాం. ఎందుకు వీళ్ళిద్దరికి గొడవలు అవ్వగాని మా అమ్మనన్నావు, మా అమ్మమ్మనన్నావు, మా తాతనన్నావు, మా బావనన్నావు, మా వాళ్ళనన్నావు, బీరకాయ పీసునన్నావు, తోటకూర కట్టనన్నావు అని చెప్పి ఏం చేస్తారంటే ఆడవాళ్ళు కొంతమంది లేనిపోని అన్నీ తీసుకొని వచ్చి భర్త మీద బలవంతంగా రుద్దుతారు. అలాగే ఈ యొక్క సంసోను భార్య కూడా వారు చెప్పిన మాటలు, విగ్రహారాధకుల మాటలు విన్నది కానీ భర్త యొక్క మనస్సును తెలుసుకోలేకపోయింది. విగ్రహారాధన సంబంధమైన ఆలోచన కలిగింది కాబట్టే వారికి ఆకర్షింపబడింది. దైవభక్తి లేదు కాబట్టే భక్తి కలిగిన భర్త యొక్క మాటను అన్యుల ముందు సిగ్గుపరిచే నాటకం చేసింది. మనం మన భర్తలకు గౌరవం ఇస్తున్నామా? మన భర్తలకు మనం విలువిస్తున్నామా? మనకు మనమే తెలుసుకోవలసిన వారమే. అందుకనే వాక్యం చెప్తుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. దేవుడు రాయించిన మాట ప్రకారం చూస్తే గనక సంసోను భార్య అతని పాదాల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించదు కానీ ప్రేమించట్లేదే. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు సమాధానం చెప్తావు కదా. భర్త యొక్క మేలు కోరుకుంటుందా? తన భవిష్యత్తు కోరుకుంటుందా? లేదంటే కనుక పంతానికి వెళ్ళి పతనమైపోతుందా? గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. కొంతమంది సంసోను లాంటి భార్యలు పంతానికి వెళ్ళి మంచి దాంపత్యాన్ని, ఫలింపు కలిగిన దాంపత్యాన్ని మొల్లకంప కలిగిన భవిష్యత్తుగా మళ్ళీ చేసుకుంటారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఉరిగా ఉంది, బోనుగా ఉంది, ముళ్ళుగా ఉంది, కొరడాగా ఉంది. భర్త విలువ తెలుసుకోలేని పరిస్థితి. భర్త విలువ తెలుసుకుంటలేదు, భర్తకు విలువ ఇవ్వటం లేదు. భర్త యొక్క పరిస్థితులకు ఏ స్థితిలోనూ కూడా ఎక్కడ కూడా తలవంచటం లేదు. పుట్టింటి మాటలే వినింది. ఇంతకు పుట్టింటోళ్ళు కూడా కాదు, ఊర్లో వాళ్ళ మాటలు. కొంతమంది పనికిమాలిన వాళ్ళు వచ్చి మంచి దాంపత్యంలో పనికిమాలిన మాటలు మాట్లాడతారు. అందుకనే సంఘాన్ని విడదీసేవాడు, కుటుంబాన్ని విడదీసేవాడు సైతాను, శోధకుడు, అపవాది. సంసోన్
భార్య భర్త మాటలు వినలేదు, కానీ ఊర్లో వాళ్ళ మాటలు విని తన మీదకి ఏదో కీడు వస్తుందేమో అని అనుకుంది. కానీ తన భర్తలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని తెలుసుకోలేకపోయింది. తన భర్త, తన అత్తవారు ఉన్నటువంటి కుటుంబం విలువ తెలుసుకోలేకపోయింది. తన భర్త తల్లిదండ్రులైనటువంటి అత్తమామల యొక్క భక్తి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని తెలుసుకోలేకపోయింది. దేవుడిచ్చిన వాగ్దానాన్ని తెలుసుకోపోయింది. కారణం ఏంటంటే తనలో విగ్రహారాధన స్థితి అనే పాపం ఉంది. విగ్రహారాధన సంబంధమైన కుటుంబంలో నుంచి వచ్చింది కాబట్టి దైవ సంబంధమైన శక్తిని గ్రహించలేకపోతుంది. తన భర్తలో ఉన్నటువంటి దైవస్థితిని తెలుసుకోలేకపోతుంది. అందుకనే ఎంత పనికి మాలిన కోడలు పాత బుద్ధితో కొత్త జీవితాన్ని పాడు చేసుకుంది. నవీనమైన బుద్ధిని సంపాదించుకోలేకపోయింది. ప్రాచీనమైన బుద్ధితో పతనమైపోతుంది. ఎంత పనికి మాలిన బుద్ధి, ఎంత పనికి మాలిన స్థితి. తన భర్తను కాదని ఏ స్థితిలోనూ కూడా వారు వచ్చి చెప్పి బెదిరించేటప్పటికీ ఏమైందని అంటే వాక్యము ద్వారా చూడగలిగితే గనక అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుతుందన్నప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చును. 7వ దినమున ఆమె అతన్ని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియచేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. అమ్మా, భర్త గుట్టు ఏ భార్య అయినా సరే బజార్లో పెడతాదా? భర్త మంచి ఉంటుంది, భర్త చెడు ఉంటుంది. వాక్యంలో ఒక మాట ఉంటుంది, ప్రేమ వృద్ధి కోరగోరి తప్పిదములను దాచును. ప్రేమ నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా మనలో భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు ప్రేమ ఉంటే కనుక, యథార్థమైన ప్రేమ ఉంటే ఎప్పుడూ కూడా తప్పిదాలు మనం చెప్పం. కానీ సంసోను భార్య తప్పిదం చెప్పలేదు, కానీ శత్రువుల యొక్క చేతిలో దేవుడు ఏర్పరిచిన ఆ గుట్టును తీసుకుని వెళ్ళి వారికి చెప్పింది. తప్పుడు భార్య, తప్పిపోయిన భార్య, తప్పించుకున్న భార్య, లేదంటే కనుక మంచి భార్యో. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, సంసోను భార్య భర్త యొక్క గుట్టుని తీసుకొని వెళ్ళి శత్రువులకు చెప్పింది. ఇప్పుడు నిజమైన భార్య, నిజం కాని భార్య, దైవ భయభక్తులు కలిగిన భార్య, దైవ భయభక్తులు వినయ విధేయతలు లేని భార్య, ఎంత భయంకరమైన భార్య. పోనీ అక్కడతోటి అయిపోయింది. అక్కడితోటి అయిపోయిన తర్వాత దేవుడు రాయించిన మాట ప్రకారం చూస్తే గనక దేవుడు రాయించిన అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితుడుగా భావించుకున్న అతని చెలికాన్ని కీయబడెను. చూడండి, అక్కడతోటి మరలా ఏమైందని అంటే ఇంకొక స్థితి, బాధాకరమైన సన్నివేశం ప్రారంభమయ్యింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, బజార్లో ఎప్పుడైతే పెట్టిందో, వీధిలో ఎప్పుడైతే పెట్టిందో, కాపురం కూడా రోడ్డెక్కేసింది. ఫిలిష్తీయుల అందరిలోనూ కూడా సంసోను అప్పటికి గుట్టుగా ఉండేవాడు. సంసోను అప్పటికి కూడా జాగ్రత్తగా దైవభక్తి కలిగిన వాడు. బజార్లో ఉన్న వ్యక్తిలాగా ఈ బ్రతుకు ఉండటం బట్టి సంసోను భార్య సంసోను ఎక్కడ పెట్టేసింది అనేసి అంటే వీధిలో పెట్టేసింది. ఇప్పుడు చెప్పండి, ఇంకొక భర్త మీద కోపంతో, భర్త యొక్క పరిస్థితులు బట్టి అర్థం చేసుకోకుండా, భర్త యొక్క ఆత్మీయ జీవితాన్ని అర్థం చేసుకోకుండా, దేవుని ప్రణాళికను అర్థం చేసుకోకుండా, తన సొంత బుద్ధితోటి కాపురాన్ని పాటు చేసుకోవడమే కాదు, ఇంకొకరిని కూడా పెళ్లి చేసేసుకుంది. వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తండ్రి అంటాడు, ఎంత పనికి మాలిన తండ్రి అంటే, నాకు ఇంకో చిన్న కూతురు ఉంది, ఆ కూతుర్ని పెళ్లి చేసుకో అని చెప్తాడు. ఇటువంటి తండ్రి ఉంటాడా? కొంతమంది తల్లిదండ్రులు ఉంటే భార్యను భర్తను కూడా కలుపుతారు. కొంతమంది తల్లిదండ్రులు
ఇద్దరిని కూడా విడదీయటానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య పరిస్థితులు లెక్కలు వేసుకొని విడదీయటానికే ప్రయత్నం చేస్తారు. అందుకని సంఘాన్ని విడదీసేవారు, కుటుంబాన్ని విడదీసేవాడు, చెడగొట్టేవాడు అపవాది అని అంటాను. ఈ యొక్క సంసోను భార్య కుటుంబ పరిస్థితి, తనకి సంసోనుకి పెద్ద గొడవలేమీ లేవు. వీధిలో వారిని ఇంట్లోనికి రప్పించుకుంది. వీధిలో వాళ్ళని బట్టి ఫిలిప్తీయులు బట్టి ఏం చేసుకుందంటే తన కాపురాన్ని తను పాడు చేసుకుంది. మనం కూడా గ్రహించుకోవాలి, భార్యాభర్తల మధ్య ఎన్నో ప్రతికూలతలు ఉంటాయి, అనుకూలతలు ఉంటాయి. ఎప్పుడు కూడా హైవే రోడ్డు ఉండదు కదా, అప్పుడప్పుడు కూడా కంకర రోడ్డు ఉంటుంది, బురదమట్టి రోడ్డు ఉంటుంది, ముళ్ళ కంచెల రోడ్డు ఉంటుంది, ఇరుకుదారి ఉంటుంది. ఒక్కోసారి నడవలేని ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా 6 lanes 8 lanes హైవే టైప్ ఉండవు కదా. దేవునికి ఆత్మీయ జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో, మన దైవికమైన కుటుంబములుగా ఒక భార్యగా ఉండేటప్పుడు, బుద్ధి కలిగిన భార్య తన ఇల్లును కట్టుకుంటుంది అనేటప్పుడు, ఈ సంసోను భార్య ఇంటికి కీడ తెచ్చింది. ఎంత దరిద్రమో చూడండి. భర్తను విడిచిపెట్టేసింది, వేరొకరిని పెళ్లి చేసేసుకుంది. భర్త వెళ్ళి అడిగేటప్పుడు తొందరపాటుతనం, నిరీక్షణ లేదు. ప్రేమ ఉంటే నిరీక్షణ ఉంటుంది, ఎదురు చూస్తాం, ఎంతకాలమైనా సరే ఎదురు చూస్తాం. నిజమైన ప్రేమ ఉండేటప్పుడు విసుక్కుంది. విగ్రహారాధన కుటుంబం కదా, దేవ సంబంధమైన నీతి కానీ, దైవ సంబంధమైన కట్టుబాట్లు కానీ, ఆచారాలు కానీ లేని కుటుంబంలో పుట్టిన ఈ భార్య, అందుకనే తండ్రి కూడా ఏమన్నారంటే, నా కూతురు ఇంకొకటి చేసుకుంది, నాకు ఇంకో కూతురు ఉంది, నువ్వు చేసుకో. ఎంత పనికి మాలిన ఫలింపు, పాపంలో ఫలింపు కలిగిన కుటుంబమో ఆలోచించాలి. ఎందుకు దీని అంతటికీ కారణం ఏంటనిసనంటే, సంసోను గారు నాజీరు చేయబడిన యాజకుడు అయ్యుండి ఆ యొక్క ప్రాంతంలో న్యాయాధిపతిగా ఉండవలసిన పరిస్థితులు అయి ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళాడంటే, దేవుడు విరోధమైన ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఈ కుమార్తెను, ఫిలిప్తీయుల కుమార్తెను. అందుకనే ఈ సంసోను భార్యలో నిబద్ధత లేదు, నీతి లేదు, ఓర్పు లేదు, సహనం లేదు, నిజమైన ప్రేమ లేదు, నిజమైన గౌరవం లేదు. అత్తగారంటే గౌరవం లేదు, మామగారంటే గౌరవం లేదు, భర్త అంటే గౌరవం లేదు, తల్లిదండ్రులు ఇంటి గౌరవం అంటే గౌరవం లేదు. ఎంతసేపు కూడా తన ఇష్టాన్ని నెగ్గించుకొనే బ్రతుగ్గానే సంసోను యొక్క భార్య జీవితం కనబడుతుంది. ఇంత భక్తి కలిగిన కుటుంబంలోనికి వచ్చింది కోడలుగా. భక్తిని సంపాదించుకోవాల్సింది కుటుంబంలో ఉన్న వారిని అందరినీ కూడా బాధ పెట్టింది. ఒప్పుకున్నారు కదా, వారు కూడా ధిక్కరించలేదు. కొడుకు మీద ఉన్న ప్రేమతోటి హెచ్చరించారు కానీ ధిక్కరించలేకపోయారు. అందుకనే సంసోను భార్య ఎప్పుడైతే మనోహ గారి ఇంటికి వచ్చిందో కొడుకు జీవితం పతనమైపోవటం ప్రారంభించింది. అత్తమామలకు విలువ లేకుండా ఉండటం ప్రారంభించింది. తండ్రి అంటే గౌరవం లేదు, భర్త అంటే గౌరవం లేదు, మామగారంటే గౌరవం లేదు, అత్తగారంటే గౌరవం లేదు. ఇది దేవుడి స్థలము, దేవుడి యాజకుని, దేవుడు అనుకూలంగా ఉన్న దేశం అన్న భయము లేదు, విధేయత లేదు. విగ్రహారాధన మొండితనాన్ని, పింకుతనాన్ని ఉంచుతుంది. విగ్రహారాధన సమానమైన స్థితిలో చేయబడిన ఈ సంసోను నిగ్రహం లేకుండా ఉండిపోయాడు కాబట్టి విగ్రహారాధన సంబంధమైన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, మోసపోయాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దీవెనకరమైన జీవితాన్ని శాపగ్రస్తమైన, పాపగ్రస్తంగా, బాధాకరమైన జీవితంగా మలిచేసింది సంసోను భార్య. భర్త, అత్త, మాంగారి యొక్క విలువలు తెలియకుండా తగ్గించి దేవుని యొక్క దృష్టిలో ఒక చెత్త కోడలుగా ఉంది సంసోను భార్య. విగ్రహారాధన సంబంధమైన కుటుంబంలో నుంచి వచ్చిన ఈ ఫిలిప్తీయుల కుమార్తె అయిన సంసోను భార్య దైవ కుటుంబమైన సంసోను కుటుంబాన్ని అవమానపరిచింది, ఆయాసపరిచింది, వేరే పురుషుడితోటి తిరిగి మరలా వెళ్ళిపోయింది. ఎంతటి భయంకరమైన కోడలో, ఎంతటి భయంకరమైన
కూతురో, ఎంతటి భయంకరమైన భార్యో ఈ సంసోను భార్య. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, సంసోను జీవితంలో చేసిన తప్పు ఏంటనిసనంటే, తల్లిదండ్రులకు వివాహం విషయంలో ఏమి ఇవ్వలేదనిసనంటే, తల్లిదండ్రుల అధికారాన్ని, తల్లిదండ్రుల అనుమతిని వారు హృదయపూర్వకంగా ఇస్సాకు వలె అందించలేకపోయాడు సంసోను. తనే వెతుక్కున్నాడు, తనే చెప్పాడు, తనే చేర్చుకున్నాడు, తనే తెచ్చుకున్నాడు. చివరికి గాజా ప్రాంతంలో మళ్ళా దెలీలా అనగా ఒక యోధ, ఇస్కరియోతు యోధ ఎంత కపటదారుడో ఈ యొక్క దెలీలా కూడా అంతటి భయంకరమైన ప్రతికూల పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. అందుకనే తండ్రి గారు ఒక మాట అన్నారు, దేవుడివేమో ఎగుడు మెట్లు, సైతానువేమో దిగుడు మెట్లు. సంసోను జీవితం చాలా గొప్పగా ప్రారంభమైంది, వాగ్దానాలతోటి, దైవ ప్రత్యక్షలతోటి. కానీ జీవితం విగ్రహారాధన కలిగిన కుటుంబం కలిగిన స్త్రీ ఆ భక్తి కలిగిన కుటుంబంలోనికి వచ్చేటప్పటికి కుటుంబం ఏమైపోయిందో. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఇంటికి రావటం అదొక దీవెన, ఇంట్లో ఉండటం అదొక దీవెన. ఇంట్లో ఒక స్త్రీ మన కోసం ప్రార్థన చేయటం ఇంటికి దీవెన. ఒక భార్య అవ్వచ్చు, ఒక తల్లి అవ్వచ్చు, ఒక సహోదరు అవ్వచ్చు, మన కోసం ప్రార్థన చేసేవారు మన ఇంట్లో ఉండి మనల్ని ప్రార్థనాపూర్వకంగా మనల్ని నడిపిస్తున్నారంటే ఆ కుటుంబము దేవుని దృష్టిలో ఉన్న కుటుంబం. లోకము దృష్టిలో ఉంటే ఒక వరద వచ్చిందంటే లోకంలో ఉన్నవన్నీ కొట్టుకుపోతాయి. ఒక శ్రమ వచ్చిందంటే లోకంలో ఉన్న కుటుంబం పరిస్థితి కూడా అటువంటిదే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, సంసోను జీవితంలో ప్రతికూలతలన్నిటికీ కారణం ఏంటంటే, ఈ దాగోను ఈ యొక్క దేవత సంబంధమైన, లేదంటే కనుక అష్తారోతు బయలుదేవత సంబంధమైన ఫిలిప్తీయుల కుమార్తెను తీసుకొని వచ్చి తన తల్లిదండ్రి లేక స్థితిలో ఉంచడం అనేది అది సంసోనికి ఆయాసకరమైంది, బాధాకరమైంది. అప్పటికి కూడా దేవుడు ప్రార్థన చేస్తున్నంతసేపు, దేవునికి ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా సంసోను గారికి దేవుడి కృప, దేవుని ఆత్మ సహాయం చేస్తూనే ఉంది. అందుకని తండ్రి గారి చేత రాయించిన మాట, చిక్కవు నీవెవరి చేతికి తెలుసునా. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తానంటే, సంసోను భార్య అతి భయంకరమైన ప్రతికూలమైన కోడలు. ఏ ఇంటిలోనూ కూడా ఇటువంటి కోడలు, దైవభక్తి కలిగిన ఇంటిలోనికి ఇటువంటి కోడలు రాకూడదు అని మనం కోరుకోవాలి. దైవభక్తి, దైవ భయభక్తులు కలిగిన కుటుంబానికి రెబెకా వంటి వారు రావాలి. కానీ ఇటువంటి వారు వస్తే కుటుంబమే ఏమైపోతుంది అనేసి అంటే పతనమైపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆ మించిని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమును కొందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా దీవించండి, ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యము ప్రకారము, మేము విన్న మాటల ప్రకారము, నీ వాక్యము ప్రకారము మీరే మమ్ములను పరిపూర్ణమైన మీ ఆత్మ సన్నిధిలోనికి, ఆత్మ పరిపూర్ణతలకు మమ్మల్ని చేర్చుకొని మీరే దీవించండి, మీరే నడిపించండి, మీరే మా కుటుంబాలను పోషించండి. ఆత్మీయ సంబంధమైన జీవితంతో మమ్మల్ని వెలిగింపచేసి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠపాలకుడును, ఏకరక్షకుడుకు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు ప్రభు నిండుగా మెండుగా మనందరికి అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.
ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.